ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చి గద్దర్ అవార్డ్స్ ఏదైతే చేశారో ఈ చిత్రంలో ఈ రెండు దిగ్గజ నటులు కూడా చూడారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు, మరోవైపు భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ కూడా ఇక్కడ సినిమాలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా గద్దర్ గారు చేసిన సేవలు, గద్దర్ లాంటి గొప్ప గాయకులు, గొప్ప విప్లవకారులు అనొచ్చు, గొప్పగా కళాకారుడు అనొచ్చు. సో అటువంటి వ్యక్తిని కోల్పోయాం కాబట్టి ఆ వ్యక్తిని మననం చేసుకునే విధంగా ఆయన పేరు మీద నంది అవార్డ్స్ని కాస్త గద్దర్ అవార్డ్స్గా ప్రకటించడం అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతాయి. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డ్స్ సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక పత్రికలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా. ఆయన ఇక్కడ చూడండి, ఇక్కడ కమల్ హాసన్ ఉన్నారు కదా, ఈయన తమిళియన్, లేదంటే తమిళియన్ కాబట్టి కళకి భాషతో సంబంధం లేదు, ఎక్కడికైనా ఒకటే. బట్ ఎవరున్నా తెలుగు భాషకు సంబంధించి, తెలుగు పరిశ్రమకు సంబంధించి ఎంత గట్టిగా మాట్లాడడం అనేది కూడా గొప్ప విషయమే. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అంట. చూడండి, దానికి అసలైన వేదిక హైదరాబాద్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అంటే కేవలం ఐటీ ఫార్మా ఇండస్ట్రీలకు, హైదరాబాద్ బిర్యానీకి మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణలు 4 మినార్లు అంటే 4 స్తంభాలుగా పనిచేశారని చెప్పారు. అలాగే ప్రభాకర్ రెడ్డి కార్మిక బంధుగా నిలిచారు. అలాగే ఐటీ ఫార్మా మాదిరిగా సినీ పరిశ్రమను గుర్తించాం. అందుకే నిలిచిపోయిన నంది అవార్డులను గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. కథతో హైదరాబాద్కు వచ్చి రీల్తో వెళ్ళొచ్చు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పుష్ప ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గారు ఏదైతే కామెంట్ చేశారో దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నంలో కొంచెం ఘాటుగానే స్పందించారు. సినీ పరిశ్రమకి మానవతా విలువలు తగ్గాయా అనే కోణంలో కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ నిలిచిపోయిన నంది అవార్డు గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. అలాగే కథతో హైదరాబాద్కు వచ్చి రీల్తో వెళ్ళొచ్చు. అంటే పిక్చరైజేషన్ అయిపు సినిమా అవుతుంది. తర్వాత సినిమా అంటే 2 వైపులా పదునున్న ఆయుధం, అంటే ఒక పవర్ఫుల్ మాధ్యమం అనేది అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే ఒక ప్రవచనకర్త కానీ, ఒక స్వామీజీ కానీ ఎన్ని ప్రవచనాలు ఇస్తే మారని వ్యక్తులు ఒక్క సినిమాతో చాలా ఇంపాక్ట్ అవుతారు. చాలా ఇంపాక్ట్ అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందులో తెలుగు సినిమాల్లో చాలా ఉన్నాయి. ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం లాంటి సినిమాలు కళల వైపు అంతరించిపోతుంటే అవ్వో డ్యాన్స్కి ఎంత ప్రత్యేకత ఉందా, అరే సంగీతం ఎంత అద్భుతమైనదా. అలాగే ఒక స్వయం కృషి లాంటి సినిమాలు, ఓహో మనిషి సాధిస్తే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే దాని మీద అడవిరాముడు సినిమా కాన్సెప్ట్ కానీ, ఒక స్వయం కృషి కాన్సెప్ట్ కానీ, ఓకే ఇంత కింద స్థాయి నుంచి కూడా ఎవడైనా అవ్వచ్చా అనేలాగా చాలా ఇన్స్పైర్ చేసే, చాలామంది ఆ రంగాల వైపు వెళ్ళేలా చేసే దానికి అద్భుతమైన దర్శకులు విశ్వనాథ్ గారు, దాసనారాయణ గారు లాంటి అద్భుతమైన దర్శకులతో పాటు చిరంజీవి, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, లేదంటే ఇంకా చాలామంది దిగ్గజాల పేర్లు చెప్పలేకపోతే వాళ్ళు ఏం చేయలేదని కాదు. ఆ దిగ్గజాలందరూ కూడా పరిశ్రమని ఒక్కసారి ఈ స్థాయిలో నిలబెట్టారు. వేల కోట్ల బిజినెస్కి తీసుకెళ్లారు తెలుగు పరిశ్రమని. దాంట్లో ఒక ప్రభాసే కావచ్చు, ఒక రాజమౌళియే కావచ్చు. ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంటే ఇలా చూపించారు. పాన్ ఇండియా కల్చర్ తీసుకొచ్చిందే తెలుగువారు, నో డౌట్ ఎట్. అది రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. హీరోలు కూడా ఆ స్థాయిని ఎలా నిలబెట్టారు. సో అది ఇక్కడ చెప్తున్నారు. సినిమా అంటే 2 వైపులా పదునున్న ఆయుధం, దాన్ని సమాజ హితానికి ఉపయోగించండి, డ్రగ్స్పై పోరులో సహకరించండి, తెలంగాణ కంటే సురక్షిత ప్రాంతం మరొకటి లేదు. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక విషయంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సినీ హబ్ అంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేశారు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి అద్భుతమైన స్టూడియో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని హాలీవుడ్ దిగ్దర్శకులు కూడా దీన్ని సందర్శించిన భాగంగా చాలామంది కితాబిచ్చారు. అయితే అది అలవాటుగా అయిపోయి సుమారుగా ఇప్పటికే ఒక 20 ఏళ్ళు అయినట్టుంది రామోజీ ఫిల్మ్ సిటీ ఇనాగ్రేట్ అయ్యి. ఇంకా ముందు నుంచి ఉందో ఐడియా లేదు. సో అయినప్పటికీ ఇంకా ఆదరణ తగ్గకుండా అన్ని రకాల వనరులు ఒక దగ్గరే సమకూరేలాగా అద్భుతమైన పిక్చరేషన్కి వేదికగా నిలబడింది రామోజీ ఫిల్మ్ సిటీ. అతిపెద్ద స్టూడియోకు కూడా అభివర్ణిస్తుంటారు. అటువంటి ఫిల్మ్ సిటీలు కూడా హైదరాబాద్కి ఉండడం గమనార్హం, గర్వంగా కూడా చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంగా
రీసెంట్గా వివాహం చేసుకున్న విజయ్ అలాగే రష్మిక విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేదికకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకి రష్మిక ఏదైతే అవార్డు అందుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశంసించడం జరిగింది. రష్మిక ఎవరో కాదు, మా ఊరి కోడలు అన్నట్టుగా కూడా చెప్పడం అందరూ ఒకసారి తెలంగాణ ప్రేక్షకులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరోవైపు రష్మిక కూడా కృతజ్ఞతా భావంతో ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే నన్ను ఒక ఆడబిడ్డగా ఆదరించిన తెలుగు పరిశ్రమ ఈరోజు తెలంగాణ కోడలుగా కూడా నన్ను చక్కగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. మీరు అది సోషల్ మీడియా వేదికలో హల్చల్ జరుగుతుంది ప్రస్తుతానికి. మొత్తం మీద తెలంగాణ సినీ పరిశ్రమకు సంబంధించి కానీ, హైదరాబాదు పరిశ్రమకు సంబంధించి కానీ, ఐటీ, ఫార్మా, లేదంటే టెక్స్టైలో ఇంకోటో కాదు, లేదంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ, ఇది కాదు, సినిమా పరిశ్రమ కూడా హైదరాబాద్కి వేదికే అనేలాగా రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశాలు నిర్వహించడం, ఉగాది పర్వదినాన్న ఒక్కసారిగా హల్చల్ చేయడం అనేది ఒక్కసారిగా అందరూ ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఎంజాయ్ చేశారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.